ఇక సబ్బండ వర్గాల పాలిట కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ జరుగుతుంది అన్నదానికి నిదర్శనం కూడా ఈరోజు 42% రిజర్వేషన్ తప్పకుండా అమలు అవుతుందంటున్నారు. మరి ఈ విషయం పైన కూడా నిన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విషయాలకు సంబంధించి కాంగ్రెస్ అధికార ప్రతినిధి అయినటువంటి చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నారు. సార్ చెప్పండి, నిజంగా 42% రిజర్వేషన్ అనేది ఇప్పుడు వచ్చేటువంటి సంస్థాగత ఎన్నికల్లోపు అమలు అవుతుందంటారా? అంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఇచ్చిన మాట నిలుపుకునే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల కాలం పాటు వెయిట్ చేసినాం. తెలంగాణ రాష్ట్రం ఎలక్షన్లు పెట్టకుండా ఉందే బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట ఇచ్చిన మాట నిలుపుకునే ప్రయత్నంలో భాగంగా డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో కులగన్న చేసి బీసీలకు సంబంధించిన జనాభా 56% ఉందని నిర్ధారించిన తర్వాత 42% విద్యా ఉద్యోగాల్లో 42% లోకల్ బాడీలో రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగా అసెంబ్లీలో చట్టం చేసి గవర్నర్ గారు పంపిన తర్వాత గవర్నర్ గారు ఆమోదంతో రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్లో ఉన్నది. 3 నెలలలోపు నిర్ణయం తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నాయి, గైడ్లైన్స్ ఉన్నాయి. కాబట్టి రాష్ట్రపతి గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఈ నెలలోనే పార్లమెంట్ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతా ఉన్నాయి. 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయండి అని చెప్పేసి తెలంగాణ కాంగ్రెస్ కావచ్చు రాహుల్ గాంధీ గారు కోరుతూ ఉన్నాడు. దానిలో బాగా ఇంక్లూడ్ చేసిరా, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా జీవో ద్వారా ఆర్డినెన్స్ తీసుకొని 42% ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధతో ముందుకు పోతూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ రాజకీయం చేసే ప్రయత్నం. బీఆర్ఎస్ పార్టీ ఆయనలోనే సమైక్య రాష్ట్రంలో 34% ఉన్న రిజర్వేషన్ 23% కుదించబడింది జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో. తర్వాత సర్పంచ్ ఎలక్షన్లో 18% అయింది. అదే కాకుండా మున్సిపాలిటీలో 50% ఇచ్చే అవకాశం కూడా బీసీలకు ఇవ్వకుండా మోసం చేసింది ఆనాడు బీఆర్ఎస్ పార్టీ. తర్వాత భారతీయ జనతా పార్టీ ఏంటంటే వాళ్ళ విధానమే 50% సీలింగ్ దాటొద్దని చెప్పేసి వారు కోరుకుంటారు. కాబట్టి గుజరాత్లో పాటీదారు ఉద్యమం వచ్చినప్పుడు కూడా అక్కడ భారతీయ జనతా పార్టీ చెప్పింది అదే. నితీష్ కుమార్ గారికి ప్రధానమంత్రి గారికి అఖిలపక్షం పోయినప్పుడు చెప్పింది వాళ్ళే అదే. ఆర్ఎస్ఎస్ కేరళలో కూడా చెప్పింది అదే. తర్వాత అమిత్ షా గారు జార్ఖండ్ ఎలక్షన్ సందర్భంగా 50% సీలింగ్ చేస్తామని చెప్పి వారు చెప్పారు. తర్వాత ఆర్ఎస్ఎస్ విద్యా ఉద్యోగాలు అయితే పర్వాలేదని చెప్పేసి వారు మాట్లాడిన పరిస్థితి. భారతీయ జనతా పార్టీ బలహీన పడ్డప్పుడేమో 50% సీలింగ్ ఎత్తేస్తామని చెప్తారు, ఎలక్షన్లో వస్తే ఎత్తేస్తామంటారు. మిగతా సందర్భాల్లో ఎక్కువ ఓసీలంతా కూడా భారతీయ జనతా పార్టీ ఓట్లేస్తారు. కాబట్టి వారి కోసం కవ్వింపు చర్యలు భాగంగా 50% సీలింగ్ మేము వ్యతిరేకం అని చెప్పే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ. రాష్ట్రంలో ఇప్పుడు అభివృద్ధితో పాటు కొన్ని ఇష్యూస్ కూడా అధికంగా రేజ్ అవుతున్నాయి. మనం నిన్న చూసాం గాంధీ హాస్పిటల్లో చాలా మంది కొంత అంటే కేఫ్ అంటే నీరా కేఫ్ ద్వారా కూడా అస్వస్థతకు గురై చాలా ప్రాణాపాయ స్థితికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి ఈ సమయంలో ఇటు ప్రభుత్వం నుంచి కూడా ఒక్కరు కూడా స్పందించలేదు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ప్రభుత్వం ఆల్రెడీ స్పందించింది. కమిటీ కాన్స్టిట్యూట్ చేసి ఎక్సైజ్ కమిషన్ ఆధ్వర్యంలో. అదే కాకుండా ఎక్సైజ్ శాఖ మంత్రి గారు దాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఆల్రెడీ 3 ఎక్సైజ్ షాపులకు సంబంధించి పర్మిషన్ కూడా రికాల్ చేసినట్టు పరిస్థితి. అదే కాకుండా బాధ్యులైన వారి మీద చర్యలు కూడా తీసుకుంటా ఉన్నారు. అదే కాకుండా ఇక్కడ హైదరాబాద్ కావచ్చు, తెలంగాణలో ఆనాడు 10 సంవత్సరాల కాలంలో డ్రగ్స్ కావచ్చు, కొకైన్ కావచ్చు, గంజాయి కావచ్చు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం మద్యం అమ్మకాలు విపరీతంగా పెరగడం, అవి పడుచుకోకపోవడం మూలంగా తెలంగాణ రాష్ట్రంలో గందరగోళం పరిస్థితి ఏర్పడడం మాట వాస్తవం. ఎక్సైజ్ సంబంధించిన డిపార్ట్మెంట్లో అప్రమత్తం అవుతూ అదే కాకుండా 7 మంది కూడా చనిపోయినట్టు పరిస్థితి. 3 షాపులు ఆల్రెడీ చీజ్ చేశారు. భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటన జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా కమిటీని కాన్స్టిట్యూట్ చేసి ఖచ్చితంగా బాధ్యుల మీద చర్యలు తీసుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఎక్కడ కూడా ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు మళ్ళీ భవిష్యత్తులో రాకుండా చూసుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంటే దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చేస్తామని తప్ప కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో మరి అన్ని సామాజిక వర్గాలకు మేము సమన్యాయం చేస్తామన్నారు. మరి యాదవ సామాజిక వర్గానికి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కావచ్చు, అదేవిధంగా మన కేసీఆర్ ఉన్నప్పుడు కావచ్చు, అదేవిధంగా రాజశేఖర్ ఉన్నప్పుడు కావచ్చు, మాకు మంత్రివర్గంలో మాకు న్యాయం జరిగింది. కానీ కాంగ్రెస్ హయాంలోనే ఇప్పటి వరకు యాదవ సామాజిక వర్గానికి మంత్రి పదవి లేదు. పైగా కార్పొరేషన్కి సంబంధించి కావచ్చు, చిన్న జిల్లా స్థాయి అధ్యక్షులు కావచ్చు, నియామకంలో మరి మమ్మల్ని ఎందుకు వెనకంజ వేస్తున్నారని చెప్పేసి గతంలో ఇక్కడ రీప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చారు. వాళ్ళని 2 గంటల వరకు కూడా నిరీక్షణ చేసినటువంటి పరిస్థితి. మరి ఈ 42% రిజర్వేషన్ సందర్భంగా వాళ్ళకి ఏమైనా మంత్రి శాఖలు కేటాయించేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా పిఏసీలో కూడా ఈ చర్చ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఒప్పుకున్నారు. ఖచ్చితంగా యాదవ సామాజిక వర్గం తెలంగాణ రాష్ట్రం 28 లక్షలు ఉంది. అదే కాకుండా సమైక్య రాష్ట్రంలో కూడా వాళ్ళకు రఘువీరారెడ్డి కావచ్చు, పార్థసారథి కావచ్చు, చాలామందికి మంత్రి పదవులు ఇచ్చినాం. అదే కాకుండా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కూడా 3 మంత్రి పదవులు, ఒక రాష్ట్ర అధ్యక్షుడు టీడీపీ నుంచి ఉన్న పరిస్థితి. కౌన్సిల్లో అధికార పక్ష నేత, రాజ్యసభ అదేవిధంగా కౌన్సిల్లో కూడా ఉన్న పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కేసీఆర్ గారు మంత్రివర్గంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, రాజ్యసభ ఇచ్చారు, ఎమ్మెల్సీ ఇచ్చారు, కార్పొరేట్ చైర్మన్లు, కమిషన్ మెంబర్లు, జెడ్పీ చైర్మన్లు, అదేవిధంగా అన్ని పదవులు ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ కాంగ్రెస్ కూడా ఖచ్చితంగా 5 కార్పొరేషన్ కావచ్చు, 3 కమిషన్ మెంబర్లు కావచ్చు, 5 జిల్లా అధ్యక్షులు కావచ్చు, వర్కింగ్ మెయిన్ కావచ్చు,
మంత్రివర్గంలో మంత్రి బెర్త్ కావచ్చు, అదే కాకుండా అడ్వైజర్ కావచ్చు, అదేవిధంగా యాదవ సామాజిక వర్గం సంబంధించి అన్ని రకాలుగా ఏదైతే జరిగిన నష్టాన్ని పూడ్చే ప్రయత్నం చేస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు. అదేవిధంగా మీనాక్షి నటరాజన్ గారు కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మాట ఇచ్చారు. కాబట్టి భవిష్యత్తులో ఈ వర్గానికి న్యాయం జరిగే అవకాశం ఉంది. ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం మళ్ళీ వచ్చే క్యాబినెట్లో కావచ్చు, మళ్ళీ వచ్చే పదవులలో కూడా అన్ని రకాలుగా సహకారం అందిస్తారని చెప్పి ఇప్పుడు ఇచ్చినటువంటి 42% రిజర్వేషను గతంలో ఆర్ కృష్ణయ్య బీసీ పక్షాన నిలబడి బీసీల కోసం ఎంతగానో పోరాటం చేసినటువంటి ఆర్ కృష్ణ ఏకంగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీ కవితతోటి కూర్చొని ఈ విషయాలపై చర్చ జరగడం, మాకు మీ మద్దతు కావాలని కోరడం, అదేవిధంగా బీసీల ఎజెండానే బీసీల యొక్క ప్రయోజనాలే మా ప్రధాన ఎజెండా అని చెప్పేసి బీజేపీ అనడం, ఈ రెండు పార్టీలు మరి కాంగ్రెస్ను కొంత ఒత్తిడికి లోన్ చేయడం వల్లనే 42% రిజర్వేషన్ ఇచ్చిందనుకోవచ్చా? ఇక్కడ ప్రధానంగా రాహుల్ గాంధీ గారు కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా జనగణలో కులగన్న పెట్టి జాతీయ స్థాయిలో కులగన్న చేస్తాం, బీసీల రిజర్వేషన్ పెంచుతాం, బీసీలకు చట్టసభలో 33% రిజర్వేషన్ ఉండాలి, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి, బీసీలకు సప్లాన్ తీసుకురావాలి, బీసీ కమిషన్ చట్టబద్ధ కల్పించాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. కాబట్టి జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ మీద ఒత్తిడి వచ్చింది. దానిలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి దేశానికే ఆదర్శప్రాయంగా తెలంగాణ రాష్ట్రం కులగన్న చేసి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి జంతర్ మంతర్ దగ్గర బీసీ సంఘాలు చేసిన ధర్నాపై ఓబీసీ ప్రధానమంత్రి బీసీలకు నష్టం చేస్తూ ఉన్నాడు, బీసీలు మోసం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే జనగణలో కులగణ అని చెప్పి కేంద్రమే ఒత్తిడి చేస్తే కేంద్రం ఈరోజు జనగణలో కులగణ చేస్తామని చెప్పి ఆల్రెడీ జీవో ఇచ్చి నార్థన్ స్టేట్లో కూడా ఆల్రెడీ అక్కడ కులగణ జరుగుతూ ఉంది. అదే కాకుండా డీలిమిటేషన్ సంబంధించి సౌత్ ఇండియాకు నష్టం జరుగుతుందని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత అన్ని రాష్ట్రాలకు 20% ర్యాండంగా వేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్న పరిస్థితి. అదే కాకుండా 2024 ఎంపీ ఎలక్షన్ల ముందు రాజ్యాంగాన్ని రద్దు చేసే పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ పోతా ఉంది. భారతీయ జనతా పార్టీ ఫుల్ మేజారిటీ వస్తే ఖచ్చితంగా దేశంలో రాజ్యాంగం మార్చని చెప్తే 63 స్థానాలు తగ్గిన పరిస్థితి. కాబట్టి మహిళా బిల్ అయినా, తెలంగాణ జరుగుతున్న అన్యాయమైనా, బీసీలో జరిగిన అన్యాయమైనా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు పక్ష నేత రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నందుకు కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని తీసుకున్నప్పుడు మాత్రమే జాతీయ స్థాయిలో చర్చ జరిగి దానికి ఈనాడు కల్వకుంట్ల కవిత గారు బీఆర్ఎస్ పార్టీలో ఉండి 10 సంవత్సరాల కాలం పాటు బీసీలను పట్టించుకోలేదు, బీసీలు మోసం చేసిన పార్టీ ఇప్పుడు బీసీల మీద మొసలు కన్నీరు గార్చే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. ఆర్ కృష్ణయ్య గారు పెద్ద మనిషి, భారతీయ జనతా పార్టీ బీసీలో మోసం చేసింది కదా, తెలంగాణ బీసీ ముఖ్యమంత్రి చేస్తున్న భారతీయ జనతా పార్టీ బీఆర్ఎల్పీ నేత చేయలేదు, కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడు చేయలేదు, రాష్ట్ర అధ్యక్షుడు బీసీ చేయకుండా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ గారు ఉంటారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఉంటారు, బీఆర్ఎల్పీ నేత కేసీఆర్ గారు ఉంటారు. బీసీలను మోసం చేసి 34% ఉన్న రిజర్వేషన్ 23% తక్కువ చేసి సర్పంచ్ ఎలక్షన్లో 18 తక్కువ చేసింది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రధానంగా బీసీలను మోసం చేసి బీసీలను ఆనాడు బీఆర్ఎస్ పార్టీలో ఏదన్నా కారణం లేకుండా అకారణం తొలగించి విజయశాంతి గారు కావచ్చు, ఆలయ నరేంద్ర గారు కావచ్చు, ఈటల రాజేంద్ర గారు కావచ్చు, డి శ్రీనివాస్ గారు కావచ్చు, ఏ చంద్రశేఖర్ని, రవీంద్ర నాయక్ని తొలగించి, కానీ కల్వకుంట్ల కవిత గారు అన్ని ప్రశ్నలు సంధిస్తే ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ కనీసం సోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా బీసీలకు ఒక న్యాయం బీఆర్ఎస్ పార్టీలో, ఓసీలకు ఒక న్యాయం, కల్వకుంట్ల కుటుంబానికి ఒక న్యాయం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ సమాజంతో కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్ ఇచ్చే లోకల్ బాడీ ఎలక్షన్ పోతామని చెప్పేసి మాట ఇచ్చి మాటలు నిలుపుకున్నారు. 42% రిజర్వేషన్ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? రాష్ట్ర ప్రజలకు ఏది చేసినా కూడా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈనాడు తెలంగాణలో 42% ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. జాతీయ స్థాయిలో బీసీలకు చట్టసభలు తీసుకొచ్చేది కూడా రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఆనాడు బడుగు బలైన వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ చేసినట్టు త్యాగం అంతా ఇంత కాదు. ఎందుకంటే ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడే భూ సంస్కరణలు తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీలకు భూములు పంచించిన పరిస్థితి మనం చూసినాం. ఆనాడు జనతా పార్టీ పేరు మీద ఏకంగా కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారి ప్రభుత్వాన్ని దించిన సందర్భం. తర్వాత ప్రజలే మేల్కొని ఎస్సీ ఎస్టీ బీసీలంతా కూడా ఇందిరాగాంధీ గారు అండగా నిలబడ్డ సందర్భం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీసీల విషయంలో ఒక మంచి సదుద్దేశంతో బీసీలకు మేలు చేయాలి, అన్ని రకాలుగా ముందు తీసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీని కాపాడుకునే ప్రభుత్వం కాబట్టి, పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఆ వర్గాల న్యాయం చేయాలనే ఒక సదుద్దేశంతో ముందుకు పోతా ఉంది భారతీయ జనతా పార్టీ. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేరు మీద 10% రిజర్వేషన్ తీసుకొని కనీసం వాళ్ళకి సంబంధించి జనాభా లెక్కలు సేకరించకుండా కూడా పార్లమెంటు చట్టం చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే భారతీయ జనతా పార్టీ బడుగు బలైన కోసం పనిచేస్తున్న పార్టీ కాదు, అది ఎంతసేపు అగ్రవర్ణ బ్రాహ్మణ బనియాల కోసం పనిచేస్తున్న పార్టీ అని చెప్పి నిర్ధారణ అయింది. ఓబీసీ ప్రధానమంత్రి ఓబీసీల ఎలక్షన్ల సందర్భం మాత్రమే ఓట్లు వేయించుకునే ప్రయత్నం తప్ప ఓబీసీలకు చేసింది ఏమీ లేదు. కాబట్టి దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడతా ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నంలో ముందుకు పోతాం. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కూడా సమాన న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే పార్లమెంటు చట్టసభల్లో బీసీ పక్షాన కూడా ప్రశ్నించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అంటున్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, గాంధీ భవన్.